ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే కూడా పొద్దున్న నుంచి మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ దగ్గర కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హైడ్రా కీలకంగా తీసుకుంది. దీనికి సంబంధించి హైడ్రా రంగనాథ్ గారు గతంలో ఆయన పైన విమర్శలు వచ్చినాయి. సో చిన్న వాళ్ళ ఇల్లులు కూలుస్తారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీసు రాజకీయ నాయకుల ఇల్లు కూల్చే దమ్ము మీకుందా అని చెప్పి ఆయనకు ప్రశ్నలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఉదయం పొద్దునే కూడా మిషనరీ అంతా వెళ్ళిపోయి దాదాపు ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా ఇప్పటికీ 60% పూర్తయింది. సో నాగార్జున గారు ఒక భాగస్వామిగా ఎన్ కన్వెన్షన్లో ఉన్నారు. ఆయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్నర్. మీరేం చెప్తారు ఈ కూల్చివేతల పైన? ఏం చెప్తారు? రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? ఏమంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారా నాగార్జున మీద, లేదంటే నాగార్జున కదా దానం నాగేంద్ర మీదే అతను ఒక హెచ్ఎండి ఆక్యుపై చేసిన ఆయన కూడా కొట్టించాడు. అది ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాగార్జున కొన్ని తప్పులు కూడా చేశాడు ఈయన. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు ఎవరో చంద్రశేఖర్ గారు. కేసీఆర్ ఏం చెప్పాడంటే ఆయన గ్రీక్ వీరుడు కాదు గోకుడు వీరుడు అని చెప్పాడు మాట. గీకుడు వీరుడు, గీకుడు వీరుడు అని. ఎందువల్ల గీకుడు కానీ గోకుడు కానీ అంత కొద్దిగా మాట మార్చి చెప్పాను మీకు, అంటే యాజ్ టీజ్ ఎందుకులే అని చెప్పి. విషయం ఏంటంటే వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన రాజకీయ నాయకులతో ఎలా పడితే అలా ఉండటం, తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అది ఒక ప్రభుత్వంది ఒక రూల్ ఉంది మాది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు. ఏంటంటే చెరువులకు సమీపంలో ఉన్న ఒక 10 కిలోమీటర్స్ వరకు ఇటువంటి కబ్జా జరగకూడదు. గవర్నమెంట్ కొన్ని వదిలేస్తాయన్నమాట, చెరువులు వదిలేస్తుంది. ఎందుకంటే లోపల వాటర్ని తీసుకుని భూగర్భ జలాలను హైదరాబాద్ కావాల్సినటువంటి లేదా సికింద్రాబాద్ కావాల్సిన వాటర్ అంతా కూడా రీసోర్స్ లోపలికి లోపలికి వెళ్ళాలి. వెళ్తే ప్రతి ఇంటికి కూడా బోర్ ఉన్న కూడా వాటర్ వస్తుంది. ఆ ఉద్దేశంతో మీకు 700 చెరువులు ఉండాలంట. అప్పుడు అటువంటివి లేవు. ఇప్పుడు ఎన్నో ఒక 100లోకే 150లోకి వచ్చేసినాయి చెరువులు. ఎక్కడ 700 ఎక్కడ 150, అంటే మిగతా అన్ని కూడా అన్ని ఆక్యుపై చేశారు. దాంట్లో ప్రముఖులు నాగార్జున చేశాడు కాబట్టి, అంటే ఎవరో చిన్న చిన్న అనామకులు చేశారు, 5 అంతస్తులు కొట్టేశారు. మీ దమ్ము దేరు మీరు అన్నట్టు కరెక్టే. అక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, అతను సినిమా యాక్టర్ అవ్వచ్చు. అప్పుడు నాగార్జున కొట్టామంటే అర్థం ఏంటన్నమాట, ఆయన కొన్ని తప్పులు కూడా చేశాడు. ఆ తప్పులే కాకుండా ముఖ్యంగా ఇది కూడా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది ఆయన కబ్జా చేసిన స్థలం. అది ఇదివరకే మా కేసీఆర్ ట్రై చేశారు కానీ కొన్ని కారణాల వలన అది అప్పుడు ఆఫ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ప్రత్యేకంగా ఒక కమిషన్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చెరువులన్నీ కూడా ఏవైతే కబ్జా అయ్యాయో అన్నీ కూడా మీకు మళ్ళీ దాన్ని స్వాధీనపరచుకోవాలి, మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అప్పచెప్పడం అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఈయన సినిమా యాక్టరే కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. బాలయ్య బాబుకిను నాగార్జునకి కొద్దిగా స్ప్లిట్ ఉన్నాయనేసి ఒక పుకార్ అనమాట. ఇది అది ఎంతవరకు నీకు నాకు తెలియదు కానీ గ్యాప్ ఉందని అందరూ తెలుసు. అది ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడున్న కూటమి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే. ఇప్పుడు మరి ఆ బాలయ్య బాబు గారికి వ్యతిరేకమైనటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కొట్టేయాలి. అదేనే కాదు ఇంకేదున్నా సరే ఉంటుందా సార్? ఖచ్చితంగా అలాంటిది ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీగా. ఓకే, ఇటు ప్రభుత్వము బాలకృష్ణకు దగ్గరగా ఉందని చెప్పేసి అవతల వ్యక్తి పైన ఏదైనా చేసే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది కదా, గ్యారంటీగా. ఎందుకంటే ఈయన నాగార్జున చాలా విషయాలు చెప్పాడంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడండి. మేము ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం, ప్రభుత్వం మాకు హెల్ప్ చేయాలి, సినిమా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం వేరు, డిమాండ్ చేయడం వేరు, నోటుకు వచ్చిన మాట్లాడడం వేరు. అది ఏమవుతుందంటే నాగార్జున గారు మరి ఎందుకు అలా ఏ పరిస్థితులు అన్నారన్నది కొద్దిగా అభిమానులకు కానీ చాలామందికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రీసెంట్గా నాగార్జున గారు ఆయన సినిమా ఏదో ఉన్నప్పుడు మాకు ప్రభుత్వంతో ఎలాంటి ఇది లేదు, ఎలాంటి అదేంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంతో కూడా అప్పుడు ఏంటి మారింది కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదేమైనా ఇక్కడ నాగార్జున అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే అతను వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఒక రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. చెరువులను కాపాడాలి, ప్రభుత్వంలోంచి కబ్జా చేసినటువంటి భూములు కానీ స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ అధీనంలోకి రావాలని చెప్పేసి ప్రత్యేకమైన అధికారాలతో రంగనాథ్ గారిని ఏర్పాటు చేశారు. అది ఇంక ఎవరి మాట వినరు ఆయన. ఇంకా అది ఎమ్మెల్యే ఒకటి అర్థమైపోయింది కదా. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కొట్టించారంటే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు సామాన్యుడు అండి ఎవడైనా సరే అది ప్రభుత్వానికి అప్పచెప్పాల్సింది. అది కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అంతస్తుల బిల్డింగ్ ఎవరో కబ్జా చేసేసి
సామాన్య ప్రజలకు అమ్మేశాడు. అది ఆ బిల్డర్ అమ్మేశాడు కాబట్టి నా పని అయిపోయింది, నేను మీకు అమ్మేశాను, నువ్వు చూసుకోలేదంటాడు. కానీ ఇప్పుడు 5 అంతస్తులు కొట్టేస్తే ఎవరది కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోతారు. ఇది సో వాళ్ళు కూడా ఆలోచించాలి కదా సార్. అంటే వెనకాల చెరువు ఉన్నప్పుడు సో ఖచ్చితంగా FTL ల్యాండ్లో నిర్మాణం అయినా ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రాబ్లమే ఉంటాయి. ఒకటి ప్రభుత్వంతో, మున్సిపల్ అధికారులతో, HMDA కానీ వీళ్ళతో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఆ తర్వాత ఒకవేళ ఆ చెరువు కానీ వాటర్ ఊరినా కూడా, ఊట వచ్చినా కూడా, వానలు పడ్డా కూడా ఖచ్చితంగా నీరు అనేది ఎఫెక్ట్ ఇస్తుంది కన్స్ట్రక్షన్కి. సో వాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా ఆలోచించాలి కదా, వాళ్ళకేం చెప్తారు? వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తక్కువ రేటుకి వస్తుంది, వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఆలోచించారు. కొనుక్కునే వాళ్ళు ఎలా ఉంటుందంటే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదో మనకి నిజంగా వాళ్ళు బాగా స్టడీ చేసిన వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోరు. అంటే ఎవరైతే మోసగింపబడడానికి అవకాశం ఉందో వాళ్ళే కొనుక్కోవడానికి ముందుకు వస్తారండి. వాళ్ళు చెక్ చేసుకోలేదు, ఇంకా వాళ్ళకే నష్టం ఇది. ఇటువంటి నాగార్జునే కాదు, ఇటు ఫ్యూచర్లో ఇంకెవ్వరు కూడా ఎవరు సాహసం చేయకూడదు నరేష్. ఇంకా ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవ్వచ్చు, నేను MP అవ్వచ్చు, ఈరోజు నేను అధికారంలో ఉండొచ్చు, రేపు నేను అధికారంలో ఉన్నాను కదా అని చెప్పేసి నేను కట్టేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ గారు అని ఉంది. ఆయన ఒక అగ్రిగోల్డ్ ఫీల్డ్స్ 2000 గజాలని వాళ్ళ అబ్బాయి పేరున రిజిస్టర్ చేశారు. అది అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఎవరో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇంకోటికి అమ్మేశారు. ఇది అమ్మేయడం వల్ల అక్కడ ఉన్న ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళు, రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు. బలిపసులు ఎవరంటే ఆఫీసులు ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళు అయ్యారు. ఈ స్థలాన్ని జోగి రమేష్ కొడుకు రాజీవ్ దగ్గర కొనుక్కున్నవాడు వాళ్ళు మోసపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మేము ఈ డబ్బులకి మేము కొనుక్కున్నాము, వీళ్ళు ఏదో మాకు అక్రమ అంటే స్థలం వాళ్ళ కాని స్థలం మాకు అమ్మారని చెప్పేసి ఒక క్రిమినల్ కేసు పెట్టాలన్నమాట. ఇది మమ్మల్ని చీట్ చేశారని చెప్పేసి ఇది ఒక గుణపాఠం. నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పార్టీలో ఇప్పటివరకు కూడా దానం నాగేందర్, అటు మహిపాల్ రెడ్డి చాలా మంది కబ్జా కోరులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు అనేది ఒక ప్రధాన విమర్శ మనకి వినబడుతుంది. దానం నాగేందర్ సంబంధించి ఆయనకు కూడా కబ్జా ఉంది, మహిపాల్ రెడ్డి కబ్జా చేసినట్టు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల కబ్జా ల్యాండ్లు కానీ కబ్జా ఇల్లులు కానీ ఉంటే కూల్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా కూల్ చేస్తారు. దీన్ని బట్టి బీఆర్ఎస్లో నుంచి ఎవరు వచ్చినా సరే, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జాయిన్ అయినా వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ యొక్క ఆస్తులు రక్షించుకుందామని వస్తున్నారు. కానీ ఎటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆ కండిషన్ పెడతారు నాకు తెలిసినంత వరకు. మీరు వచ్చారండి పార్టీల్లో, కానీ మీరు ప్రభుత్వం స్థలం అయితే దాన్ని అప్పచెప్పాలి. మీ మీద క్యాష్ లేకుండా చేయొచ్చేమో కానీ ఆ స్థలం మాత్రం ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అది ఎగైన్ దాన్ని ఎక్కువ రిట్రీవ్ అంటమాట. మన కమిషనర్ గారు చెప్పారు, రిట్రీవ్ అంటే దాన్ని మళ్ళీ స్వాధీనపరచుకోవటం. దీన్ని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవటం. ఇంతటితో నేను ఆపుతాడు అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి కానీ ఏదో రంగనాథ్ కానీ ఇదేదో నాకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ RRR లాగా ఉంది నగరేష్. రేవంత్ రెడ్డి, రంగనాథ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ RRRతో ఇంకా ఈ హైదరాబాద్కి మంచి రోజులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. తగ్గే ప్రసక్తే లేదు.